గుడ్ మార్నింగ్ టు ఆల్. చాలామంది ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, యెస్ అని పెట్టిన వాటికి, ల్యాండ్ అలాట్ అయిన వాటికి ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు అని అడుగుతున్నారు. అంతేకాదు చాలామంది కూడా ల్యాండ్ అలాట్ అని వస్తుంది, యెస్ అని వస్తుంది. లేపోతే కొంతమంది మేము యెస్ అని పెట్టాము. ప్రస్తుతం ల్యాండ్ అలాట్‌మెంట్ అని చూపిస్తుంది. దానికి పరిష్కారం ఎలా అని ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. అయితే నేను గతంలో మీ అందరికీ చెప్పాను. అసలు యెస్ అంటే ఏంటి? ల్యాండ్ అలాట్‌మెంట్ అంటే ఏంటో గతంలో చెప్పాను. మరి మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. తరచుగా ఈ ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి, దాని గురించి మరొక్కసారి మీతో డిస్కస్ చేయాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అయితే ఈ యొక్క వీడియో మొదటి నుండి చివరి వరకు మీరు అబ్జర్వ్ చేయండి. అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. వచ్చినటువంటి స్లైడ్ ప్రకారంగా మరి ఏం చేయాలో కూడా నేను చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయండి. ల్యాండ్ ఎస్ఎన్‌టి అని మనం గనక ఆలోచిస్తే 2016 సంవత్సరంలో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టే సమయంలో మీకు ల్యాండ్ అలాట్ అయిందా అని ఒక కాలమ్ ఉంది. ఆ కాలమ్‌లో అందరూ కూడా యెస్ అని పెట్టడం జరిగింది. ఆ యెస్ అని పెట్టడమే ప్రాబ్లమ్ అయింది. వాస్తవంగా అసలు ఏంటి ల్యాండ్ అలాట్‌మెంట్ అంటే ఏంటి? ఎవరికి కూడా అవగాహన లేదు. దాని గురించి అవగాహన ఇస్తున్నాను. పిఎస్ఎల్ కంపెనీ అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం నేషనల్ వైడ్‌గా. వాళ్ళు కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకొని, ఆ యొక్క డబ్బులను ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. ఫ్లాట్స్ గావచ్చు, ల్యాండ్స్ గావచ్చు, వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటటువంటి విధానాలేంటంటే 2 రకాలుగా ఉన్నాయి. మొట్టమొదటిది ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ ప్లాన్ అంటారు. అంటే ఐపీపీ అంటారు. ఏ కస్టమర్ అయితే తనకి ఒక ప్లాట్ కావాలి అనుకుంటే వాయిదాల పద్ధతిలో కడతాడు. నెలకు ఇంత లేదా 3 నెలలకు లేదా 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి కట్టొచ్చు. ఆ విధంగా 5.5 సంవత్సరాలు కట్టొచ్చు, 6 సంవత్సరాలు కట్టొచ్చు, 7 సంవత్సరాలు కట్టొచ్చు. వారు కట్టే అమౌంట్‌ను బట్టి ఆ కస్టమర్‌కి ఒక ప్లాట్ అనేది రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. రెండో విధానం ఏంటంటే సింగిల్ పేమెంట్ అంటారు. దానినే క్యాష్ డౌన్ పేమెంట్ ప్లాన్ అని చెప్పి గూడా అంటారు దాన్ని. క్యాష్ డౌన్ పేమెంట్ ప్లాన్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. వాయిదాల పద్ధతి కాకుండా వారు ఎంచుకున్నటువంటి ప్లాట్‌కి దాంట్లో ఉండయండి. 10,000, 20,000, 30,000, 1,00,000, 2,00,000 తనిష్టం ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. దానికి తగ్గటువంటి ప్లాట్‌ని ఇవ్వటం జరుగుతుంది. ఆ కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ జేస్తారు. దాన్ని ల్యాండ్ అలాట్ అంటారు. ఒకటి ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ ప్లాను. రెండవది ఒకేసారి కట్టేటటువంటిది సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. కానీ మన వాళ్ళు దాన్నేం చెప్పుకుంటున్నారంటే ఫిక్స్డ్ డిపాజిట్ అని దీన్ని, దాన్నేమో వాయిదాల పద్ధతి, ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ అని చెప్పి ఆర్‌డి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది డిపాజిట్లు స్వీకరించే సంస్థ కాదు కాబట్టి, భూముల మీద పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ కస్టమర్ దగ్గర పెట్టుబడులు తీసుకొని వాళ్ళకి పెట్టిన పెట్టుబడికి అనుకూలంగా ఒక ప్లాటుని రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. అయితే ఎప్పుడు చేస్తారు అని చెప్పి ఆలోచిస్తే, ఏ కస్టమర్ అయితే సింగిల్ ప్రీమియం కడతాడో, అంటే ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడో, అలాంటి వ్యక్తికి ఒక సంవత్సరం కంప్లీట్ అయిన తరువాత, ఆ వ్యక్తి పేరు మీద ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినట్టుగా రిజిస్ట్రేషన్ లెటర్ పంపిస్తాడు. రిజిస్ట్రేషన్ లెటర్ లేదా ల్యాండ్ అలాట్‌మెంట్ లెటర్. పక్కా రిజిస్ట్రేషన్ మాత్రం కాదు. ల్యాండ్ అలాట్‌మెంట్ లెటర్ ఒకటి పంపిస్తాడు. అదే విధంగా ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టుకునేటటువంటి వ్యక్తులైతే టర్మ్ 3 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి. 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తరువాత, ఆ వ్యక్తి పేరు మీద కూడా ఒక ప్లాట్‌ని అలాట్ చేస్తూ, అలాట్‌మెంట్ లెటర్ కస్టమర్‌కి పంపిస్తాడు. మొట్టమొదటి డబ్బులు కట్టిన తర్వాత,
ఒక బాండ్ ఇష్యూ చేస్తాడు, మనందరికీ తెలుసు. సింగిల్ పేమెంట్ కట్టిన తర్వాత బాండ్ ఇష్యూ చేసి 1 ఇయర్ తర్వాత ఒక ల్యాండ్‌ని నిర్దేశించి, ఆ ల్యాండ్‌ని కస్టమర్‌కి అలాట్ చేసి, ఆ కస్టమర్‌కి రిజిస్ట్రేషన్ చెయ్యకుండా ల్యాండ్ అలాట్‌మెంట్ లెటర్ పంపిస్తారండి. రిజిస్ట్రేషన్ లెటర్ అంటారు దాన్ని. లెటరే. నాట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఆ యొక్క డాక్యుమెంట్ కస్టమర్‌కి రిజిస్టర్ పోస్ట్‌లో పంపిస్తారు. ల్యాండ్ అలాట్ అయిన తర్వాత. అయితే ఎక్కడ అలాట్ అవుతుందనేది అది ఆన్‌లైన్ సిస్టమ్. భారతదేశం మొత్తం మీద గూడా ఎక్కడ వేకెంట్ ఉంటే అక్కడ ఇచ్చేస్తాడు ల్యాండ్‌ని. అయితే మనం అనుకుంటాం, ఎక్కడో ల్యాండ్ ఇస్తే నాకెందుకు అని చెప్పి అనుకుంటారు. దానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు కంపెనీ వాళ్ళు. ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్, నీ యొక్క టర్మ్ అయిపోయే నాటికి ఒక సంవత్సరం ముందు, ఒక సంవత్సరం 6 నెలలు నాకు గుర్తులేదు. ఒక సంవత్సరానికి ముందు మీరు గనక కంపెనీకి లెటర్ పెట్టి, నా యొక్క ల్యాండ్‌ని నాకు రిజిస్ట్రేషన్ చేయండి అని గనక అడిగితే, వాళ్ళు టర్మ్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. కంపెనీ ప్రొసీజర్. లేదు మనం సైలెంట్‌గా ఉంటే, ఆ టర్మ్ అయిపోయిన తర్వాత పీఎస్ఎల్‌లో ఇన్వెస్ట్ చేసినటువంటి సర్టిఫికేటు మరియు ల్యాండ్ అలాట్‌మెంట్ లెటర్ 2 కూడా కంపెనీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు మనం పాలిసీలు ఎంటర్ అయిన రోజు ఎంతైతే మెచ్యూరిటీ వాల్యూ చెప్తారో, 6 ఏళ్ళు తీసుకుంటే 6 ఏళ్ల తర్వాత ఎంత, లేకపోతే 7 ఏళ్ల తర్వాత ఎంత, లేదా 10 ఏళ్ల తర్వాత ఎంత అని చెప్పి, ఆ రోజు మనకి రిజిస్ట్రేషన్ లెటర్‌లో ఎంతైతే ప్రామిస్ చేసి అమౌంట్ ఎసారో, ఆ అమౌంట్ తిరిగి చెల్లిస్తారు కస్టమర్‌కి. అందుకని కస్టమరు కేవలం ఫ్లాట్ కోసమే కాకుండా, నాకు 5 సంవత్సరాలకు రిటర్న్ వచ్చుద్ది, లేదా 6 ఏళ్లకు రిటర్న్ వచ్చుద్ది అనే ఉద్దేశంతో డబ్బులు కట్టుకుంటారు. కానీ ఆ వ్యక్తి కోసం కంపెనీ కింద ఉన్నటువంటి ల్యాండ్‌ని కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది అగ్రీమెంట్ టైమ్‌లో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు. లేదా ఫ్లాట్ కావాలంటే సంవత్సరం ముందో, 6 నెలల ముందో ఉందో అప్పుడు కంపెనీకి లెటర్ పెట్టుకుంటే మనకి పక్కా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవాళ్ళు. అది కంపెనీ యొక్క పాలిసీ. దాన్నే ల్యాండ్ అలాట్‌మెంట్ అని అంటారు. శ్రీ లోధా కమిటీ వారు ఆ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్‌లు తీసుకుంటూ, మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటి? మీ పేరేంటి? అని మన యొక్క బయోడేటా తీసుకుంటూ ఒక కాలమ్ పెట్టాడు దాంట్లో, మీకు ల్యాండ్ అలాట్ అయ్యిందా? అని ఒక ప్రశ్న అడిగాడు. అడిగిన వెంటనే అందరూ గూడా దాని గురించి అవగాహన లేక యెస్ అని పెట్టారు. అవగాహన లేక. ఇది ఎందుకు పెట్టారు అంటే కొంతమంది అంటున్నారు, మేము నో అని పెట్టామండి. పెడితే మాకు రిజ సక్సెస్ కావట్లేదు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషను. అందుకని యెస్ పెట్టాము. నెట్ సెంటర్‌లో వాళ్ళని అడిగాం. వాళ్ళు యెస్ పెడితే అవుతుందన్నారు. కాబట్టి పెట్టమన్నాం అని చెప్పారు. ఇక్కడొక విషయాన్ని మీ అందరికి నేను చెప్తానండి. ఆ చెప్పే ముందుగా ఆ యొక్క రిజిస్ట్రేషన్ లెటర్ అంటే ఎలా ఉంటుంది అనేది చెప్పాలి మీకు. చెప్పేటప్పుడు అసలు మనకి యెస్ అనొచ్చింది. ల్యాండ్ అలాట్ అయింది అని మనకెలా తెలుసుద్ది అంటే, మన కం మన కట్టినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మన పాలిసీ యొక్క స్టేటస్‌ని మనం, మనం ఏం చేయాలి? పాలిసీ యొక్క స్టేటస్‌ని సెర్చ్ చేయాలి. పాలిసీ యొక్క స్టేటస్ ఏంటో సెర్చ్ చేయాలి. సెర్చ్ ఎలా చేయాలో గతంలో అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చాలా మంది పొరపాటు పడుతున్నారు. చాలా మంది ఇప్పటికి గూడా. ఏంటి ఎలా సెర్చ్ చేయాలి? అనేది మరొకసారి మీ అందరికి కూడా నేను చూపిస్తానండి. ఎలా సెర్చ్ చేయాలి అనేది. ఉదాహరణకి ఒక పాలిసీ తీసుకుంటున్నాను నేను. ఒక కస్టమర్ యొక్క బాండ్ తీసుకుంటున్నాను. ఈ కస్టమర్‌కి సంబంధించిన బాండ్ ఇక్కడ ఉంటుందండి. యూఎస్. యు అనే అంకెతో స్టార్ట్ అవుతుంది. యు 175 అని ఉంది ఇక్కడ స్టార్టింగ్‌లో. 175 అంటే విజయవాడ బ్రాంచ్ అని. స్టార్టింగ్‌లో 205 అని గనుకొస్తే దాన్ని ఒంగోలు బ్రాంచి అని, అలా ఒక్కో బ్రాంచికి ఒక్కొక్క కోడ్ ఇవ్వటం జరిగింది. సో, ఇక్కడ క్యాష్ డౌన్ పేమెంట్ ప్లాన్ కట్టామండి. ఇది సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్. ఇది చూడండి సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇది. అంటే ఎట్ ఎ టైమ్ కట్టడం జరిగింది. ఎప్పుడు కట్టాము? 2007లో కట్టాడు.
10 ఇయర్స్ టైం తీసుకున్నారు. పాలిసీ పెట్టుకున్నాము. మెచ్యూరిటీ ఇయర్ ఇచ్చాడు. మెచ్యూరిటీ వాల్యూ ఎంతో ఇక్కడ ఇచ్చాడు గమనించండి. మెచ్యూరిటీ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు. సో, ఈ నంబర్‌కి సంబంధించినటువంటి స్టేటస్‌ని మనం చెక్ చేద్దాం. మీకు అర్థం కావటం కోసం ఈ బాండ్ కూడా మీకు చూపిస్తున్నా నేను. దానికి సంబంధించిన స్టేటస్ ఎలా ఉంటుందంటే మన వెబ్‌సైట్‌లోకెళ్ళాలి గదండీ! వెబ్‌సైట్‌లోకెళ్ళినాక ఈ విధంగా వస్తుందండి. చూడండి ఇక్కడ సెబీ పీఎస్‌ఎల్ రిఫండ్ డాట్ కో డాట్ ఇన్ అని మనం క్లిక్ చేసాం అక్కడ. సెబీ పీఎస్‌ఎల్ రిఫండ్ డాట్ కో డాట్ ఇన్ అని ఎంటర్ కొట్టిన తర్వాత ఈ యొక్క హోమ్ పేజ్ డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిన తర్వాత ఇక్కడికెళ్ళి ఎంక్వైరీ కొట్టాలి. ఎంక్వైరీ కొట్టాలి. ఇదెందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా ఒక ఫీల్డ్ ఫోర్సు నాకు కాల్ చేసి 20 రోజుల నుంచి మేము చేస్తున్నామండి. ఓపెన్ కావట్లేదు అంటున్నారు. అసలు కస్టమర్ పేరే తీసుకోవట్లేదు అంటున్నారు. ఎలా చేశారని చెప్పి ఎంక్వైరీ చేస్తే వాళ్ళేం చేశారంటే వెబ్‌సైట్‌కెళ్ళి పీఎస్‌ఎల్ ఎంక్వైరీ అని కొట్టారండి అక్కడ. డైరెక్ట్‌గా ఎంక్వైరీ కొట్టారు. కొడితే అక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఆ యొక్క బాక్స్‌లో కస్టమర్ పేరు అడుగుతుంది. అక్కడ పేరు ఎంటర్ కావట్లా. టైప్ అవ్వట్లా అసలు. 20 రోజులు ట్రై చేస్తున్నారంట. కానీ మొన్న చెప్పాను. మీరు ఈ యొక్క వెబ్‌సైట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎంక్వైరీ దగ్గర క్లిక్ చేయాలి మనం. ఎంక్వైరీ దగ్గర క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. చూసారు కదండీ! ఈ యొక్క కాలమ్ వస్తుంది. ఇందాక నేను మీకు చూపించాను. ఈ బాండ్ యూ నంబర్‌తో స్టార్ట్ అవుతుంది. ఈ నంబరు ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తరువాత ఇక్కడ కప్చా ఇచ్చారు చూసారు. ఈ కప్చాని ఎంటర్ చేయాలి. ఈ కప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే దగ్గర క్లిక్ చేయాలండి. సెర్చ్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. కస్టమర్ యొక్క స్టేటస్ ఏంటో ఇలా అర్థమవుతుంది. మీరు గమనించండి. ఈ యొక్క కస్టమర్ గనక పేరు చూసినట్లయితే మంగళగిరి మణికుమారి గారు. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఇన్వెస్టర్స్ మొబైల్ నంబర్ అని ఉంటుంది. ఎవ్వరైనా సరే ఈ విధంగా ఓపెన్ చేసుకొని మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు ఇక్కడ. మొబైల్ ఎలా మార్చాలో నేను గతంలో మీకు చెప్పాను. ఎవరైనా మార్చుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఉన్నా లేకపోయినా గానీ ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే ఇంకొక విషయం తెలియజేయదని చెప్తున్నా. ఈ కస్టమర్‌కి ఏమని వచ్చింది చూడండి ఇక్కడ. యువర్ అప్లికేషన్ పీఎస్ఎల్ సర్టిఫికేట్ నంబర్ U175351998 could not be processed further as against the said PSL certificate land has been allotted as per the data provided by PSEL Limited. ఇక్కడ చూడండి 2 విషయాలు అర్థం చేసుకోండి. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి డేటా ప్రకారంగా ఈ కస్టమర్‌కి ల్యాండ్ అలాట్ అయినట్లుగా వాళ్ళకొచ్చింది ఇన్ఫర్మేషన్ కమిటీ వారికి. కంపెనీ ప్రొవైడ్ చేసిన డేటా ప్రకారంగా ఈ కస్టమర్‌కి ల్యాండ్ అలాట్ అయినట్లుగా కమిటీ వాళ్ళకి సమాచారం వచ్చింది. అందువలన ఈ యొక్క ల్యాండ్ ఉన్నటువంటి కస్టమర్‌కి పేమెంట్ చెల్లించల. ఎందుకు చెల్లించలేదో నీకు తర్వాత చెప్తా మీకు. అర్థమైందనుకుంటాను. ఈ విధంగా ఉన్నది. అయితే ల్యాండ్ అలాట్ అయినట్లు ఈ కస్టమర్‌కి ఇంటికి రిజిస్ట్రేషన్ లెటర్ కూడా వచ్చిందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి. ఇలాంటి లెటర్ కస్టమర్‌కి పంపిస్తాడు. పీఎస్‌ఎల్ ఇండియా లిమిటెడ్ ఆమె అడ్రెస్ మణికుమారి గారి అడ్రెస్సు. ఆ తర్వాత ఆమెకి 200 గజాల స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ అలాట్ చేయటం జరిగింది. ఆమె ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటి అమౌంట్ రూ. 10,000 తర్వాత ఆమెకు 2017లో మెచ్యూరిటీ అవుతుందా దాంట్లో చూపిచ్చాడు. ఎక్కడిచ్చాడయ్యంటే మధ్యప్రదేశ్‌లో ఇవ్వటం జరిగింది ఆమెకి. ఎంపీ అనుకుంటాను. అదే విధంగా ప్లాట్ నంబరు ఇచ్చారు. ఇస్తూ లెటర్ ఆఫ్ అలాట్‌మెంట్, లెటర్ ఆఫ్ అలాట్‌మెంట్ రిజిస్ట్రేషన్ లెటర్ నంబర్ తోటి రిజిస్టర్ పోస్ట్‌లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆ మేడం గారికి పంపడం జరిగింది. కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ లెటర్. అయితే చాలా మంది డౌట్ ఏంటంటే, మాకు లెటర్ రాలేదండి అంటున్నారు. అంటే 3 ఇయర్స్ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుంటారు. మీకు లెటర్‌లొచ్చే లోపే కంపెనీని మరి సెబీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగుంటది. ఆపేయటం జరిగింది సెబీ వాళ్ళు. కాబట్టి మీకు లెటర్‌లు అందకపోవచ్చు. లెటర్‌లు అందినా, అందకపోయినా కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క టర్మ్స్ ప్రకారం 1 ఇయర్ కంప్లీట్ కాగానే ల్యాండ్ అలాట్‌మెంట్ లెటర్ ప్లాట్ అలాట్ చేస్తూ కస్టమర్ లెటర్ పంపిస్తారు. పంపకపోయినా అలాట్‌మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టిన వాళ్ళకి కూడా 3 ఏళ్ల తర్వాత చేస్తారు. కాబట్టి ఈ విధంగా ల్యాండ్ అలాట్‌మెంట్ అనేది జరిగింది. ఈ యొక్క లెటరు మీకు అర్థమవుతుందని చెప్పి నేను చూపిస్తా ఉన్నాను.
సో, ఇప్పటివరకు ల్యాండ్ అలాట్‌మెంట్ గురించి చెప్పాను. మరి కొంతమంది పరిస్థితి ఏంటి? వాళ్ళకేమనొస్తుందంటే, యువర్ అప్లికేషన్ పీఏసీఎల్ సర్టిఫికేట్ నంబర్ యూ205 అంటే ఒంగోలు బ్రాంచ్ అండి. 256173 వుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఫర్దర్ యాస్ యూ హావ్ డిక్లేర్డ్ యెస్ ఫర్ ల్యాండ్ అలాటెడ్ ఫీల్డ్ ఇన్ ద క్లెయిమ్ అప్లికేషన్. ఇక్కడ చూడండి. క్లెయిమ్ అప్లికేషన్‌లో మీరు యెస్ అని పెట్టారు అంటున్నాడు. యెస్ అని పెట్టారు అన్నాడు. కాబట్టి క్లెయిమ్ అప్లికేషన్‌లో యెస్ అని పెట్టారు కాబట్టి, మీ యొక్క పేమెంట్ గూడా ఆపటం జరిగింది అన్నాడు. అర్థం జేసుకోండి. ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మన పీఏసీఎల్ కస్టమర్‌లు ఏం జేస్తున్నారంటే, దీంట్లో ఏమైనా మార్చడానికి అవకాశం ఉందా అని చెప్పి ఎడిట్ కోసం ప్రయత్నాలు జేస్తున్నారు. ఎడిట్ జేయటానికి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ ఏమీ ఇవ్వలేదు. ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ అని ఇక్కడ కింద ఉంటుందండి. ప్రస్తుతం బ్యాంక్ వాడికిచ్చారు గదండీ! బ్యాంక్ లోపాలున్నట్టు గనక తెలిసినట్లయితే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఇస్తాడు గ్యారంటీగా. ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ దగ్గర క్లిక్ చేసుకొని మన పేరు గాదు. బ్యాంక్‌ని మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదు గమనించండి. ఎడిట్ ఆప్షన్ ఉంటేనే మీరు వెళ్ళాలండి. లేనప్పుడు ఎడిట్ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం మాత్రం ఒక బ్యాంక్‌కి మాత్రమే అవకాశం ఉన్నది. కాబట్టి ల్యాండ్ అలాట్‌మెంట్ ఏందో చెప్పాను. యెస్ అనేదైతే చెప్పాను. వాళ్ళిద్దరికి కూడా డబ్బులు పెండింగ్ పడ్డాయి. ఎందుకు పడ్డాయి అనేది నేను మీ అందరికి తెలియజేస్తాను. ఎందుకు పడ్డాయి వాళ్ళకంటే, ఇవాళ మీకు ల్యాండ్ అలాట్ అయిందా అని అడిగారండి. యెస్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? కంపెనీ వాళ్ళు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు అని అర్థం. రిజిస్ట్రేషన్ ఎప్పుడవుద్దని వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి, మీకు లెటరొచ్చి మీకు ల్యాండ్ అలాట్ అయింది కాబట్టి, అసలు మీకు డబ్బులు ఇవ్వాలా? ఇవ్వకూడదా? ఎలా ఇస్తారు చెప్పండి? మనకి ల్యాండ్ అలాట్ అయినప్పుడు డబ్బులు ఇవ్వరు గదా! అయితే ల్యాండ్ అలాట్ అనేది కేవలం ఒక కంపెనీ ప్రాసెస్ ప్రకారమేనండి డబ్బులు ఇవ్వండని మెయిల్స్ పెడుతున్నాం. దానిని గూర్చి లోధా కమిటీ వారు క్లారిటీ తీసుకున్న తర్వాత మనకి అమౌంట్ చెల్లిస్తారు. అదే విధంగా కంపెనీ ఇచ్చిన డేటా ప్రకారం మీకు ల్యాండ్ అలాట్ అయింది అన్నాడు. ల్యాండ్ అలాట్ అయింది కాబట్టి డబ్బులు ఇవ్వాలా? వద్దా? అనేటటువంటి ఒక అనుమానం ఉంది. దానిని గూర్చి వాళ్ళు క్లారిటీ తీసుకున్న తర్వాత మనకి అమౌంట్ ఏస్తారు. కాబట్టి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేదొక్కటే. ల్యాండ్‌కి సంబంధించి గానివ్వండి, ఎస్‌కి సంబంధించినటువంటిది గాని, ఎడిట్ ఆప్షన్ ఉండదు. అందుకని మనం ఎడిట్ చేసే పని లేదు. అయితే మనం ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా దీంట్లో రాదు. కారణం ఏంటంటే, వాళ్ళ క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళే ఈ యొక్క ల్యాండ్ అలాట్ అయిన వాళ్ళందరికి పేమెంట్స్ ఇస్తారు అని చెప్పి మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కొంతమందికున్న డౌట్ ఏంటంటే, మాకు ల్యాండ్ అలాట్ వచ్చిందండి లేదా ఎస్ పెట్టామండి. మాకు కూడా బ్యాంక్ ప్రాబ్లమ్ ఉంది. మా బ్యాంకులు కూడా మారినియి. మేము ఎడిట్ చేయాలంటే ఎట్లా అంటున్నారు. ప్రస్తుతం ల్యాండ్‌కి సంబంధించిన వ్యక్తులకి బ్యాంకు నంబర్‌ని ఎడిట్ చేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క విషయాలు మీ అందరికి అర్థమవుతాయని చెప్పి అనుకుంటున్నాను. థాంక్ యూ.